అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న విదేశీ ఐటీ నిపుణులకు టెక్సాస్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. టెక్సాస్ పౌరులకే తొలి ప్రాధాన్యమనే నినాదంతో గవర్నర్ కార్యాలయం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో H-1B వీసాలపై మరోసారి చర్చ మొదలైంది. గత కొంతకాలంగా అగ్రరాజ్యం అమెరికా H-1B వీసాపై సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత వీసాల జారీపై కఠిన ఆంక్షలు పెట్టారు. ఇది చాలదన్నట్లు అమెరికాలోనే టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని నగరాల పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఏజెన్సీలు ఇకపై కొత్త H-1B వీసా దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం 2027 మే 31 వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను కాపాడడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ కార్యాలయం వెల్లడించింది. పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో నడిచే సంస్థలు విదేశీయుల కంటే స్థానిక అమెరికన్కే ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో పటిష్టమైన చట్టాలను రూపొందించడానికి ఈ గడువును వినియోగించుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఏదైనా ప్రభుత్వ సంస్థ, యూనివర్సిటీ అనివార్య కారణాల వల్ల విదేశీ నిపుణులను నియమించుకోవాల్సి వస్తే టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్ నుంచి ముందస్తుగా రాతపూర్వక అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసింది. అలాగే గత ఏడాది కాలంలో ఎన్ని H-1B వీసాలను స్పాన్సర్ చేశారో, ప్రస్తుతం ఎంతమంది విదేశీయులు పనిచేస్తున్నారో పూర్తి వివరాలతో కూడిన నివేదికను మార్చి 27, 2026 నాటికి సమర్పించాలని గవర్నర్ ఆదేశించారు.